వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. నిన్నటి రోజు ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. 1-2 చోట్ల తప్ప మిగిలిన చోట్లంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అయితే ఈ రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల్లో ఎటువంటి వార్తలు రాశాయి, మొత్తం ఓవరాల్గా ఎటువంటి అంశాలు కవర్ చేశా అన్న విషయాన్ని మనం చూద్దాం. మనం చూసుకున్నట్లయితే ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే ప్రముఖంగా మనము మొదటిగా ఈనాడు చూసుకున్నట్లయితే ఓటెత్తిన ప్రజాస్వామ్యం అంటూ వార్త రాసింది. భారీగా పోలింగ్ సమయం ముగిశాక కూడా క్యూ లైన్లో ఓటర్లు, ఏదైతే క్యూ లైన్లో ఓటర్లు నిల్చున్న ఫోటో కూడా వేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సెయింట్ జేవియర్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఉదయం 6 గంటల సమయంలో బారులు తీరిన ఓటు. ఉదయం 6 గంటలకే నిన్నటి రోజు ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నట్లు మనకి ఇక్కడ క్లియర్ కట్ కనిపిస్తుంది. భారీ క్యూ లైన్లో మరి జనం వచ్చేసారు. మనం చూసుకున్నట్లయితే పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటిన కొనసాగిన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 68.4% నమోదు. మొత్తంగా 80% దాటొచ్చని ఎన్నికల సంఘం ఒక అంచనాకు వచ్చింది. ఏదైతే ఎన్నికల సంఘం ఏమంటుందంటే మొత్తంగా 80% దాటొచ్చని ఎన్నికల సంఘం ఒక అంచనా వేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో అంటే 79.64% పోలింగ్ నమోదైతే ఇంచుమించు 80% నమోదైందని. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇంచుమించు 80% కావచ్చు అని చెప్పేసింది. 80% అన్నా కావచ్చు, లేదంటే కొద్దిగా ఎక్కువైనా కావచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో గంగాధర నెల్లూరులో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. పాడేరులో అత్యల్పమైంది అంటున్నారు. లోక్సభ నియోజకవర్గంలో మచిలీపట్నం టాప్, అట్టడుగున అరకు నియోజకవర్గం నిలిచిందంట. భారీ విజయంపై తెదేపా ధీమా అంటూ ఓటింగ్ సరళి ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టిందని అంచనాలు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు వైకాపా హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇదేదైతే భారీ విజయంపై తెదేపా ధీమా అని వీళ్ళు చెప్పుకొచ్చారు. మరి ఇదే భారీ విజయం గురించి వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు కూడా భారీ విజయం వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఎవరైతేనేమి ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఇదంతా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలకి పట్టిన బ్రహ్మరథం. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ శాతానికి తరలి వచ్చి మాకు మద్దతు తెలిపారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మరి వాళ్ళ గురించి ఎందుకు రాయట్లేదో మరి మనకు తెలీదు. మరి అదేవిధంగా వైకాపా విధ్వంసకాండ అంటూ రాశారు. మనం చూసుకోవచ్చు వైకాపా విధ్వంసకాండ. నిన్నటి రోజు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించిందని వీళ్ళు రాశారు. ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై దాడి, పలు చోట్ల వాహనాల ధ్వంసం, పుంగనూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాలో అరాచకం, నుదుటిపై గొడ్డలతో నరికిన ఏమాత్రం బెదిరిపోకుండా నిలబడిన ఈ మహిళ పేరు మంజుల. మాచర్ల నియోజకవర్గం తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి తరఫున రెంటెళ్ల గ్రామంలో ఏజెంట్గా వచ్చారు. వైకాపా ముగ్గులు కత్తులు గుడ్డలతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అయినా తమ పోలింగ్ కేంద్రంలోనే కూర్చుంటారని చెప్పడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ ఈవిడ మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు. నిజంగా పుంగనూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగినాయా? హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిపై కూడా దాడి జరిగింది. అదేవిధంగా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా 70-80 బైకులతో టీడీపీ అభ్యర్థులు ర్యాలీగా వెళ్ళి కొద్దిగా అరాచకం సృష్టించినట్లు మనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చూసాం. అదేవిధంగా కళ్యాణదుర్గంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని మనకు తెలుసు. మరి ఇన్ని టీడీపీ అభ్యర్థులు చేసిన సంఘటనలు రాయకుండా కేవలం వైఎస్ఆర్సీపీకి బలమున్న నియోజకవర్గంలో మాత్రమే రాస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఇదే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఇదే మాచర్ల నియోజకవర్గంలో మండల కన్వీనర్ పై దాడి జరిగిందా లేదా? మరి మండల కన్వీనర్ పై దాడిని ఏ విధంగా చూస్తారు? మరి ఆ మండల కన్వీనర్ పై జరిగిన దాడిని ఎందుకు రాయట్లేదు? మరి ఆ మండల కన్వీనర్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. మరి నిజంగా వీళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే కనుక నిజంగా వన్ సైడ్ వార్తలు ఎందుకు రాస్తున్నారు? మరి నిన్నటి రోజు ఏదైతే ఇదే మాచర్ల నియోజకవర్గంలో ఒక మహిళపై దాడి జరిగింది అంటున్నారు. ఏ వ్యక్తి పైన దాడి జరగాలని ఏ ఒక్కరు అనుకోరు, అందరూ చింతిస్తున్నారు దీనికి. మరి అదేవిధంగా వైసీపీ నాయకులపై కూడా దాడి జరిగితే ఆ దాడిని ఎందుకు రాయట్లేదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ గెలుపోవటంలో అన్నది ఇంకో కొద్ది రోజుల్లో తెలియనున్నది. ఎందుకంటే ఓటర్లు అయితే తమ తీర్పుని ఇచ్చేశారు. ఎవరికి ఓటేసామన్నది ఏ ఒక్కరు అడగకూడదు, చెప్పకూడదు కూడా. మరి అయితే ఈ నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బారలు తీరారు ప్రజలు. ఖచ్చితంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా తమ సొంత ఊరుకు వచ్చి ఖచ్చితంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు. 1-2 నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ప్రశాంతంగా జరిగింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇలా కాకుండా అందరూ కలిసిమెలిసి ఉందాం, కావాల్సిన నాయకుని ఎన్నుకుందాం, ఎవరికి ఇష్టం వచ్చిన నాయకుని వానికి ఓటేద్దాం, మిగిలిన ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు, ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో మన కోసం వాళ్ళు ప్రశ్నిస్తారు అన్న విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నది ఇప్పుడు ఎప్పుడే నిర్ణయించలేం. ఖచ్చితంగా ఇంకొక
10-15 రోజులు మనం వేచి చూడాల్సి అయితే ఉంది. అయితే మరి మిగిలిన వార్త విషయానికి వస్తే కనుక ఇక్కడ ఓటర్ సుధాకర్ చెంపుపై కొడుతున్న వైకాపా ఎమ్మెల్యే అనుబత్తిని శివకుమార్ తిరిగి ఎమ్మెల్యే చెంపుపై కొడుతున్న సుధాకర్ అంటున్నారు. మరి ఈ ఓటర్ సుధాకర్ చెంపుపై కొడుతున్న వైకాపా ఎమ్మెల్యే అనుబత్తిని శివకుమార్ ఎందుకు చేసుకున్నాడు? అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు వీళ్ళు రాయట్లేదు? ఖచ్చితంగా అక్కడ దుర్భాషలాడారు. ఈ రోజు ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా, అది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎలా ఓటింగ్ సరళి జరుగుతుందని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఓట్లు వేసుకోవడానికి కూడా వాళ్ళు మిగిలిన పోలింగ్ బూత్లు కూడా చెక్ చేయడానికి వెళ్ళాలి. కాబట్టి అక్కడ ముందుగా క్యూ లైన్లో నిల్చోకుండా ప్రతి పార్టీ అభ్యర్థి కావచ్చు, స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, లోపలికి వెళ్ళి చెక్ చేసుకునే అవకాశం ఉంది. అలా చెక్ చేసుకొని వస్తుండగా ఆయనపై ఎలాంటి మాటలు మాట్లాడారో ఖచ్చితంగా ఇదే శివభత్తిని మాట్లాడారు. మరి చెప్పారు. మరి ఆ శివభత్తిని మాటలు ఎందుకు రాయలేదు? పోలింగ్ కేంద్రంలో ఓటర్కు ఎమ్మెల్యే చెంపదెబ్బ, తెనాలి అన్నబత్తిని దుష్టికం, వైకాపా 5 ఏళ్ల అరాచకానికి పరాకాష్ట, నిబంధనలు పాటించాలని అన్నందుకే ఓటర్పై ఎమ్మెల్యే దాడి, ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు, ఓటర్పై ఎమ్మెల్యే అనుచరులు ముష్టిగొత్తలు, పోలింగ్ పూర్తయ్యే వరకు అనుబత్తిని గృహ నిర్బంధం, బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. మరి నిజంగా ఇదే అభ్యర్థి ఇప్పుడు ఎవరిపై ఎవరు దాడి జరగకూడదు. అది సామాన్యుడిపై ఎమ్మెల్యే కూడా చెంపుదెబ్బ కొట్టాల్సినోడు కాదు, ఎమ్మెల్యే సామాన్యుడు కూడా ఆయన్ని కొట్టాల్సినోడు, ఆయన కూడా ఇన్ని కొట్టాల్సినోడు కాదు. ఒకరిపై ఒకటి దాడి జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఈ వార్తను ఏ విధంగా చూడాలంటే ఖచ్చితంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటి, మరి ఆ జరిగిన సంఘటన అక్కడ ఏదైతే చెంపదెబ్బ నుంచి వీళ్ళు వార్త రాశారు, కానీ ఆ చెంపదెబ్బ పడక ముందు ఏం సంభాషణ జరిగింది, అక్కడ ఎటువంటి మాటలు మాట్లాడారో ఆ మాటల గురించి ఎందుకు రాయలేదు? మరి ఇదే ఘటన గురించి నిన్నైతే కొట్టడం వాస్తవం, కానీ ఆయన మాట్లాడిన మాటలకి నా రక్తం ఉడికింది, అందుకే కొట్టడం జరిగిందని ఇదే ఎమ్మెల్యే మాట్లాడారు. మరి ఇదే ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడారు. మరి ఆ మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి మాటలు ఎందుకు రాయలేదు? కేవలం ఇతని గురించి మాత్రం, కేవలం టీడీపీ కార్యకర్త లేదంటే సామాన్యుడు కావచ్చు, లేదంటే ఇంకోరు కావచ్చు ఆయన గురించి మాత్రమే రాశారు. ఇప్పుడు ఒకరు ఆయనపై ఇప్పుడు ఎమ్మెల్యేకి అంటూ కొద్ది గొప్ప అంగబలం, ధనబలం అంతా ఉంటుందా? లేకపోతే ఏ పార్టీ కూడా ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి టికెట్ ఇవ్వదు. మరి అతని ముందే వాళ్ళ కార్యకర్తల ముందరే ఎమ్మెల్యేపై చేసుకుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి? మరి వాళ్ళు ఆయన ఎందుకు చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చింది? ఖచ్చితంగా ఎమ్మెల్యే గురించి ఆయన ఏం మాట్లాడారు? నిజంగా ఎస్సీ ఎస్టీల గురించి ఈయన మాట్లాడారు, ఎస్సీ ఎస్టీలని తక్కువ చేసి మాట్లాడారు. ఈయన నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఇతరులకు కొమ్మగాస్తున్నాడు. ఇది కొమ్మగాయడం ఎంతవరకు కరెక్ట్ అని ఇతరులకు కొమ్మకాయడం కాస్తున్నాడు, ఇలా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన దుష్బలాడాడు అని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడారు. నిజంగా ఎస్సీ ఎస్టీలు అంటే తక్కువ చూప, నిజంగా మైనార్టీలు అంటే తక్కువ చూప, నిజంగా ఒక 2-3 సామాజిక వర్గాలకు మాత్రమే ఇక్కడ పెద్దపీట వేయాలి, మిగిలిన సామాజిక వర్గాలు పెద్దపీట వేయకూడదా? మరి ఎందుకు కేవలం ఆ సామాజిక వర్గాల గురించి మాట్లాడిన మాటలు ఎందుకు రాయలేదు? కేవలం ఈనాడు వార్తాపత్రికను చూసుకున్నట్లయితే కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే దాడి చేశారు, టీడీపీ వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డారు, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఇదే నిన్నటి రోజు టీడీపీ కార్యకర్తలపై, టీడీపీ నాయకులపై రబ్బర్ బుల్లెట్లతో పోలీసులు కాల్పులు జరిపారా లేదా? మరి వాటి గురించి ఎందుకు రాయలేదు? మరి రబ్బర్ బుల్లెట్లతో తెనాలి నియోజకవర్గంలో రబ్బర్ బుల్లెట్లపై దాడి జరిపింది. మరి తెనాలి నియోజకవర్గంలో కావచ్చు, తెనాలి అయి ఉండొచ్చు, లేదంటే ఇంకో నియోజకవర్గం, ఖచ్చితంగా తెనాలి లేదా ఇంకో నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ నాయకులపై రబ్బర్ బుల్లెట్లతో దాడి జరిగింది. మరి ఎందుకు ఆ దాడి జరిగింది? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి వెళ్ళారా లేదా? గోపికృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన పేరు, ఆయన నియోజకవర్గంలో ఈ రబ్బర్ బుల్లెట్లతో టీడీపీ నాయకులపై దాడి చేసింది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపైకి రాళ్లతోనూ, కత్తెలతోనూ, గొడ్డలతోనూ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ధ్వంసం చేయాలి వాళ్ళ ఆస్తులను అని చెప్పేసి టీడీపీ నాయకులు కంకణం కట్టుకొని వస్తే, మరి అంత పెద్ద ఎత్తున రబ్బర్ బుల్లెట్లతో షూట్ చేసినా కూడా ఆ వార్త వీళ్ళకి కనిపించలేదు. మరి ఇలా కనిపించకపోవడం మీరు ఎలా చూస్తారో ఒకసారి మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి. ముందుగానే నైరుతి జల్లు మరో 4 రోజుల్లో అండమానకు చేరున్నట్లు వార్త రాశారు. నిజంగా ముందుగానే నైరుతి జల్లు వస్తే రైతులకు కనిపిందని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా రైతులు ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయి, అప్పుడెప్పుడు పంట పెడదామా అన్న విధంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూసుకున్నట్లయితే ఓట్లు వెళ్ళవా అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే ఒంగోలు సెయింట్ జేమర్ స్కూల్లో పోలింగ్ కేంద్రంలో బారులు తిరిగిన ఓట్లు ఉన్నారో ఆ ఓటుని వేశారు. ఖచ్చితంగా భారీ బందోబస్తు మధ్య పోలింగ్ ఖచ్చితంగా మంచిగా జరిగింది. పోలింగ్ బూతులను చుట్టేసిన జనసునామీ, ఏదైతే పోలింగ్ బూతులను జనసునామీ చుట్టేశారో, మనం ఒకసారి ఏ ప్రాంతంలో లేదంటే ఏ జిల్లాలో ఎంత, అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఏ జిల్లాలో ఎంత ఓటింగ్ శాతం నమోదైంది ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో వచ్చి 74% ఓటు శాతం పూర్తయింది, అరకు వచ్చి 57%, విజయనగరం వచ్చి 77%, విశాఖపట్నం వచ్చి 66%, అనకాపల్లి వచ్చి 70%, కాకినాడ వచ్చి 74%, అమలాపురం వచ్చి 82%, రాజమండ్రి వచ్చి 79%, నర్సాపూర్ వచ్చి 68%, ఏలూరు వచ్చి 79%, మచిలీపట్నం వచ్చి 77%, విజయవాడ వచ్చి 80%, గుంటూరు వచ్చి 70%, నర్సరావుపేట వచ్చి 78%, బాపట్ల వచ్చి 72%,
ఒంగోలు వచ్చి 82, నంద్యాల వచ్చి 77, కర్నూలు 74, అనంతపురం 75, హిందూపూర్ 74, కడప 79, నెల్లూరు 69, తిరుపతి 76%, రాజంపేట 76%, చిత్తూరు 80%. ఇది ఓటింగ్ శాతం. కొత్త జిల్లాల వారీగా ఈ ఓట్లను అంటే ఏ పోలింగ్లో ఎంత ఓటు శాతం నమోదైందని చెప్పేసి క్లియర్ కట్గా రాసుకొచ్చారు. ఈ ఓటింగ్ శాతాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా పోలింగ్ బూత్లను చుట్టేసిన జనం అనేసి దేశ విదేశాల నుంచి సొంతూళ్ళకు జనం, నార్వే, మార్సిన్ తదితర దేశాల నుంచి రాక సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి 1-2 గంటలు దాటినా ఓపికగా క్యూలో నిలబడ్డారు. ఒక లక్షణం కసితో మీటా నొక్కిన వైద్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్లాగా ఓట్ల జోరు. ఉదయం 6:30 నుంచే బూతుల ముందు బారులు, 3000కు పైగా కేంద్రాల్లో రాత్రి 10 దాకా పోలింగ్. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో ఉన్నారు. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్లు జాతర ఏదో జరిగినట్లు ఇంట్లో వేడుగ్గా విచ్చేసినట్లుగా జనాలు వచ్చేసారు, ఓటర్లు వచ్చేసారు, తమ ఓటును ఉపయోగించుకున్నారని చెప్పేశారు. విశాఖలోని కపరాడలో సోమవారం రాత్రి బారులు తిరిగి ఉన్న ఓటర్లు రికార్డు పోలింగ్ దిశగా అర్ధరాత్రి సమయానికి 79.5 అంచనా. పలు చోట్ల కొనసాగుతున్న పోలింగ్. పార్లమెంట్ స్థానాల వారీగా పోలింగ్ శాతం అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం మేరకు ఈ పోలింగ్ అంటూ రాసుకొచ్చారు. నిజంగా 79.5% అంచనా పోలింగ్ జరిగినట్లు చెప్పుకున్నారు. నిజంగా 2019 ఎన్నికల్లో కూడా ఇంచుమించు ఇదే ఓటు శాతం నమోదైంది. మరి కొద్దిగా పెరిగితే కనుక ఏదైతే మిగిలిన ఓటు శాతం ఉందో 80%, ఆ 80%కి పెరిగితే పెరగవచ్చు అని చెప్పేసి ఒక అంచనా అయితే వేస్తున్నారు. అరాచక పర్వం. పోలింగ్ కేంద్రాలపై పెట్టిన వైసీపీ గుండాలంట. ఎన్డీఏ అభ్యర్థులు ఏజెంట్లపై యథేచ్ఛగా హింసాకాండ. 50 బైకులు 10 కార్లతో మాచర్లు వీరంగం. టీడీపీ కార్యకర్తలను గుద్దించి రాడ్లు కర్రలు రాళ్లతో దాడి. బీభత్సం సృష్టించిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు. పల్నాడులో తెగబడిన వైసీపీ మూకలు. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కాన్వాయ్పై దాడి. రెట్టెల జూకలపడి నర్సరావుపేటలో అరవింద్ బాబులపై దూషికం. తాడిపత్రులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వీరంగం. ఎస్పీ కారుపై రాళ్లు వాహనాల ధ్వంసం, రాళ్లు కట్టెలతో దాడి. పెద్దారెడ్డి గ్రామంలో ఏజెంట్ల కిడ్నాప్. చంద్రగిరిలో టీడీపీ ఏజెంట్లపై చెవిరెడ్డి మోహిత్ దౌర్జన్యం. ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడికి యత్నం. బాపట్లలో కోన బంధు వెంకట్ దృష్టికం. అడ్డుకున్న దళితులు. చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్యపై దౌర్జన్యం. పెనుమలూరులో జోగి రమేష్ అనుచరులు వీరంగం. పలు చోట్ల గాలిలోకి కాల్పులు, లాఠీ చార్జ్. పలు చోట్ల గాలిలోకి కాల్పులు అంటారు సార్. ఈ గాలిలోకి కాల్పులు జరిగింది టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిపై, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌర్జన్యానికి, గుండాయిజానికి, రౌడీజానికి తెలుతుంటే రబ్బరు బుల్లెట్తో గాలిలో కాల్పులు చేసి వాళ్ళు అదుపులోకి తెచ్చిన పరిస్థితుంది. ఇక్కడ నిజంగా పెద్దారెడ్డి మాత్రం వీరంగం సృష్టించారు. అక్కడ అస్మిత్ రెడ్డి 70-80 బైకులు వేసి తాడిపత్రి మొత్తానికి చుట్టేసి 70-80 బైకుల్లో ర్యాలీ చేసాడా లేదా? మరి అలా ర్యాలీ ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే మాచర్ల నియోజకవర్గంలో మండల కన్వీనర్పై దాడి జరిగింది. ఆ మండల కన్వీనర్పై దాడి జరిగితే ఆ వార్త అసలు పూర్తిగా రాయలేదు. కేవలం ఇలా వార్తా ఉద్దేశాలు ఏంటంటే ఖచ్చితంగా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇట్లాంటి దుష్టికాలకు పాల్పడుతున్నారు, రౌడీజానికి, గుండేజానికి పాల్పడుతున్నారు. టీడీపీ వాళ్ళు పాల్పడట్లేదు, కేవలం వాళ్ళు చూస్తూ ఊరికే ఉన్నారు. కానీ వీళ్ళైతే కనుక రెచ్చిపోయి చేసినట్లు రాశారు. నిజంగా ఎవరు ఏం చేశారు ఏందన్నది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. నిజంగా ప్రజల తీర్పు అయితే ఇచ్చేశారు. 1-2 సంఘటనలు, అది టీడీపీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అనేది అది ఖచ్చితంగా చెడ్డు పేరు తీసుకొని వస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఓటర్ అన్నవాడు తమకు ఇష్టం వచ్చిన పార్టీకి, ఇష్టం వచ్చిన నాయకుడికి ఓటు వేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకరిని ఎవరినో ఇబ్బంది పెట్టి ఇంకోరిని చేసి ఓట్లు వేసుకోవడానికి ప్రజాస్వామ్యానికి చెడ్డు పేరు. అలా జరగకూడదని కోరుకున్నాం. అయితే 1-2 సంఘటనలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిగిందని మనకు తెలుస్తుంది. అయితే ఎవరి ధీమా వారిది అంటూ రాసుకొచ్చారు. మాకే పట్టం టీడీపీ కూటమి ధీమా. ప్రజల్లో తిరుగుబాటు అది చూశాకే వైసీపీ దాడులు. చంద్రబాబు కూటమిదే భారీ విజయం, మార్పు కోసం తీర్పు ఇచ్చారు పవన్. మాకే ఓట్లు వెళ్ళవు, అంతటా ప్రజాస్వామ్య సానుకూలత సజ్జల. ఏదైతేనే ఎవరి ధీమా వారిది అంటూ ఇద్దరు వర్షాన్ని రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి. మాకే పట్టం టీడీపీ కూటమి ధీమా, ప్రజల్లో తిరుగుబాటు అది చూశాకే వైసీపీ దాడులు అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు రాశారు. కూటమిదే భారీ విజయం, మార్పు కోసం తీర్పు ఇచ్చారంటూ పవన్ కళ్యాణ్ మాటలు రాశారు. మాకే ఓట్లు వెళ్ళవు, అంతటా ప్రభుత్వ సానుకూలత సజ్జల. ఇది మనం చూసుకోవచ్చు. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ గా వచ్చింది. అయితే గెలుపుపై ఎవరికి వాళ్ళే ధీమా ఉంది. ఇంత భారీ ఎత్తున ప్రజలు రావడానికి కారణం ఖచ్చితంగా మేము అభివృద్ధి సంక్షేమం ఇచ్చాం కాబట్టి మా పరిపాలన మళ్ళీ కోరుకుంటున్నారు, అందుకే ప్రజలు వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు. అయితే ఇంత పెద్ద ఎత్తున తరలి రావడానికి కేవలం వైసీపీ పాలన పోవాలి, కూటమి పాలన రావాలి అన్ని మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు. అయితే ఇక్కడ
వైసీపీ వాళ్ళు దాడులు చేశారంటూ చంద్రబాబు మాట్లాడారు. నిజంగా వైసీపీ వాళ్ళు మాత్రమే దాడులు చేయలేదు, టీడీపీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళపై దాడులు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఇదే మాచర్ల నియోజకవర్గంలో మనం ఇంతకుముందే చెప్పాం, ఒక మండల కన్వీనర్పై రక్తం వచ్చేటట్లు, కుట్లు పడేటట్లు, హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్లు కొట్టారు. మరి ఇలా కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఈరోజు ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా 1-2 మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరిగింది. వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి, ఇష్టం వచ్చిన నాయకునికి ఖచ్చితంగా ఓటు వేశారు. అయితే గెలుపుపై ఎవరికి వాళ్ళదే ధీమా ఉంటుందని మనం గతంలోనే చెప్పాం. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో నిలబడుతుందంటే ఖచ్చితంగా గెలుపు మాదంటే మాదని చెప్తారు. ఇదే నేపథ్యంలో టీడీపీ కూటమి కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరిది వారిదే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటర్లు అయితే తమ తీర్పుని ఇచ్చేశారు. ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేసేసారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకా, లేదంటే అలయన్స్కా, లేదు వీళ్ళిద్దరికీ కాదని న్యూట్రల్గా ఓటు వేసారా, లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు వేసారా, కాంగ్రెస్ పార్టీకి వేసారా అన్నది వాళ్ళ తీర్పునైతే స్పష్టంగా ఇచ్చేశారు. స్పష్టంగా ఇచ్చేసి వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్నది మనకు తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడే అవకాశం లేదు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ రావడానికి కూడా మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ మనం ఎవరి ధీమా వారిదని రాసుకోరు. 4వ దశలో 67% ఓటింగ్, దేశవ్యాప్తంగా 96 స్థానాలకు పోలింగ్, తెలంగాణలో 64% ఓటింగ్, శ్రీనగర్లో 38, దశాబ్దాల్లో అత్యధికం, బెంగాల్లో హింసాత్మక ఘటనలు, ఇప్పటిదాకా 379 స్థానాల్లో ఎన్నికలు, ప్రజల మద్దతు తమకేనన్న విషయం 4 దశల పోలింగ్తో స్పష్టమైందన్న ప్రధాని నరేంద్ర మోదీ. 10లో 97, 12లో 87 ఉత్తీర్ణత, సిపిఎస్ ఫలితాలు విడుదల, జూలై 15 నుంచి సప్లిమెంటరీ. ఏదైతే మనం ఒకసారి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 4వ దశలో పోలింగ్ జరిగాయి. దేశవ్యాప్తంగా 96 స్థానాలకు పోలింగ్ జరిగితే తెలంగాణలో 64% పోలింగ్ అయింది, శ్రీనగర్లో 38%, దశాబ్దాల్లో అత్యధికం, బెంగాల్లో హింసాత్మక ఘటనలు, ఇప్పటిదాకా 379 స్థానాల్లో ఎన్నికలు, ప్రజల మద్దతు తమకే అన్న విషయం 4 దశల పోలింగ్తో స్పష్టమైందన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు రాశారు. ఈరోజు నిన్నటితో 4వ దశ ఎన్నికలు పూర్తి అయింది. 4వ దశ ఎన్నికలు పూర్తి కావడంతో ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకే ఉంది, ఈ 4 దశల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల మద్దతు మాకే ఉందని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పారు. అయితే ఎప్పుడూ జరగని విధంగా బెంగాల్లో హింసాత్మక దశాబ్దాల్లో అత్యధికం, బెంగాల్లో హింసాత్మక ఘటనలు, అయితే బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు వార్తలు రాశారు. ఎందుకు బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయంటే ఇక్కడ ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ కోరుకుంటుంది. ఎలాగైనా తమ వాళ్ళు సీఎం అంటే మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నారు. తమ పట్టును కోల్పోకుండా ఎలాగైనా మేము ఇక్కడ మళ్ళా ఎంపీ స్థానాలు భారీగా గెలుచుకోవాలి, ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, మిగిలిన వాళ్ళ కూటింగ్ కావచ్చు, వాళ్ళందరూ కలిసి మేము మెరుగైన ఫలితాలు సాధించాలి అని వాళ్ళు పశ్చిమ బెంగాల్లో వాళ్ళు బీజేపీ వాళ్ళని ఎలాగైనా పట్టును సాధించాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు, దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడైతే దాడులు జరిగాయని చెప్పేసి, హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్తున్నారు. 379 స్థానాల్లో కూడా మాకే మద్దతు ఉందని చెప్పేసి మెజార్టీ స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని నరేంద్ర మోదీ చెప్పారు. మరి నరేంద్ర మోదీ చెప్పినట్లు ఇంకోటి చెప్పినట్లు కాదు, ఓటర్లు అయితే 4 దశల్లో నిర్ణయం చేశారు. మరి ఇంకా ఓటర్లు ఎవరికి ఓటు వేశారు, ఎవరు గెలువబోతున్నారని మనం తెలుసుకోవాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. ఇంకొక 3 దశల ఎన్నికలు ఉన్నాయి. ఆ 3 దశల ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. అందులో భాగంగా ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు కూడా అప్పుడు రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు వేచి చూడాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ సిబిఎస్ ఫలితాలు విడుదల చేశారు. జూలై 15 నుంచి సప్లిమెంటరీ అంట. 10వ తరగతిలో 93%, 12వ తరగతిలో 87% ఉత్తీర్ణత సాధించారు అని చెప్పి వచ్చారు. విద్యార్థుల కష్టానికి ప్రతిత. అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా జూలై 15 వచ్చే నెల జూలై 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ సప్లిమెంటరీ జరపనున్నట్లు తెలుస్తుంది. అయితే 10వ తరగతిలో 93, 12లో 87% ఉత్తీర్ణత సాధిస్తారు. సుశీల్ మోదీ కన్నుమూత, క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత, తీవ్ర సంతాపం తెలిపిన నరేంద్ర మోదీ. బీహార్ డిప్యూటీ సీఎంగా 11 ఏళ్ళు పనిచేసిన సునీల్ మోదీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో కీలకంగా ఈయన పనిచేశారు. అయితే 11 సంవత్సరాలుగా ఈయన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఈయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈయన బీజేపీ సీనియర్ నేత, తీవ్ర సంతాపం తెలిపిన నరేంద్ర మోదీ అంట. అయితే ఖచ్చితంగా మన దేశం మరో నాయకుడిని కోల్పోయిందని మనం అనుకోవచ్చు. అది ఏ రాష్ట్ర నాయకుడైనా కూడా బీజేపీ అయితే ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. ఎందుకంటే అతను ఒక రాష్ట్రంలో బీజేపీ పలపడను గురి చేసేయడంతో మా నరేంద్ర మోదీ గారు ఆయన సంతాపం తీవ్రమైన నిరసన తెలియజేశాడు. మరి ఏదేమైనప్పటికీ ఎన్నికలైతే ముగిశాయి. ఓటర్లు అయితే తమ ఫలితాలను తమ ఓటర్లకు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తలు రాసిందంటే ఇక్కడ మాచర్లలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, లేదంటే
కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే దాడి చేశారు, టీడీపీ వాళ్ళు చూస్తూ ఊరికే ఉన్నారని రాసుకొచ్చారు. మరి నిజంగా వైసీపీ వాళ్ళు మాత్రమే దాడి చేశారా, టీడీపీ వాళ్ళు దాడి చేయలేదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నిన్నటి రోజు రబ్బర్ బుల్లెట్లతో ఎవరిపై పోలీసులు కాల్పులు జరిపారు, ఆ రబ్బర్ బుల్లెట్లతో ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నాయకుడిపై ఎందుకు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున గుంపు చేరి అతని ఇంటిపై దాడికి వెళ్ళారు. మరి నిజంగా టీడీపీ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఈ అరాచకాలకు పాల్పడింది అన్నది కూడా మనం చూడాలి. అయితే 1-2 చోట్ల మినహాయిస్తే అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అయితే హిందూపూర్లు కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, ఇట్లాంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడులు జరిగాయి. అదేవిధంగా తాడిపత్రి లాంటి నియోజకవర్గాల్లో 70-80 బైకులతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బైక్ ర్యాలీలు చేస్తూ వాళ్ళు విధ్వంసానికి సృష్టించారు. మరి ఇట్లాంటి వార్తలు ఎందుకు రాయలేదు, కేవలం వైసీపీ వాళ్ళు మాత్రం దాడులు మాత్రమే చేశారు ఎందుకు రాశారు? మరి ఏదైతేనేమి ఎన్నికలైతే ముగిసాయి, పెద్ద ఎత్తున అయితే ఓటు శాతం అయితే నమోదైంది. 2019 ఎన్నికల్లో ఎట్లయితే 80%, ఇంచుమించు 80% ఓటు శాతం నమోదైందో, ఇప్పుడు కూడా 2024 ఎన్నికల్లో కూడా 80% ఓటు శాతం అయితే నమోదైంది. మరి వచ్చే ఎన్నికల్లో అంటే ఇప్పుడు ఎన్నికలైతే జరిగిపోయే వచ్చే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏదైతే జూన్లో లెక్కించబోతున్నారో ఈ ఫలితాలను, ఇప్పుడు 2024 ఎన్నికలకు ఓటింగ్ అయితే నమోదైపోయింది, ఇంక ఫలితాలే వెలువడాల్సి ఉంది. మరి ఫలితాలు వెలువడాల్సిన సమయంలో 170 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, 25 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.